గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మన కీబోలో మెయిల్కి ఓటీపీలు రావట్లేదు. అది బహుశా ఓటీపీలు రీఛార్జ్ అయిపోయి ఉంటుంది. ఎక్కువే చేయించాను, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క అన్ని విధాలుగా వాడుతున్నారు కాబట్టి. వాడడం అంటే ఏంటి, ఆ ఓటీపీ చూడడం రాక మళ్ళీ కొడుతున్నారు అనమాట. అవలేదు అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అని అనుకొని అవ్వట్లేదని మళ్ళీ మళ్ళీ కొడేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఓటీపీలు ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఆయన ఇందాక నేను అరగంట నుంచి చేస్తున్నాను. ఆయన ఫోను మామూలు ఫోన్ అందుబాటులో లేదు. వాట్సాప్ మెసేజ్ పెట్టాను, దానికి ఫోన్ చేశాను, నేను కాంటాక్ట్లో రాలేదైనా. వచ్చిన వెంటనే నేను ఈ విషయం అది చేంజ్ చేసి మీకు మళ్ళీ వాయిస్ కాల్ ఇస్తాను. అంతవరకు కంగారు పడ్డాను. అది ఎంత టైంలో అవుతుందని తెలియదు. ఆయన అంత వేగంగా కనెక్ట్ అయితే మనం అంత వేగంగా చేద్దాం. ఆయన సెలవు తీసుకున్నాను అనమాట. నాకు కొద్దిగా 3వ తారీఖు వరకు మన సెలవు ఇప్పించండి అని అడిగారు. ఎందుకంటే మనం 28తో లాస్ట్ అన్నాం కాబట్టి అంతకుముందే అడిగారు. మీరు 1 తర్వాత 3 వరకు పెట్టుకోండి సార్ అని అప్పుడు చెప్పాను. మళ్ళీ మన టైం ఎక్స్టెండ్ చేసాం. దానివల్ల ఆయన అందుబాటులో లేడు. ఆయన కాంటాక్ట్లోకి వచ్చిన వెంటనే నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. నాకు కూడా హెల్త్ బాగాలేదు, చెప్పాను కదా. దీనికి పారాలసిస్కి కొత్త మెడిసిన్ తీసుకున్నాను. ఆ మెడిసిన్ ఏంటంటే బాగా పెయిన్ఫుల్ అనమాట. ఒక ఇంజెక్షన్ చేస్తే 4 రోజులు 96 గంటలు పెయిన్ ఉండిపోతుంది. అంతకు పైనే విపరీతం చలి జ్వరం వచ్చేస్తుంది అనమాట. అలాంటి వరుసగా 3 రోజులు తీసుకున్నాను. అది కళ్ళలోంచి, ముక్కులోంచి, చెవుల్లో నుంచి ఆవిరి వచ్చేస్తుంది. ఒకటి నిద్ర లేదు. నిల్చున్నా నొప్పి, నడిచినా నొప్పి, కూర్చున్నా నొప్పి, పడుకున్నా నొప్పి. వెనక చేశారు, బటక్స్ మీద చేశారు, మరీ దారుణంగా ఉంది. ఓకే, ఆయన కాంట్రాక్ట్కి వచ్చిన సాఫ్ట్వేర్ అయినా మీకు కాల్ చేస్తాను, మళ్ళీ వాయిస్ ఇస్తాను. థ్యాంక్ యూ.